ఇవాళ 5గురు గైర్హాజరయ్యారు. ఎంత నాన్ సీరియస్గా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కేబినెట్ మీటింగ్ అనగానే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చలేదు. దీనిలో అయినా నెరవేరుస్తారేమో. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షను, ఇంతవరకు ఏం పెన్షన్లు ఇవ్వలేదు. కొత్తగా ఉన్నటిని కట్ చేస్తున్నారు. ఏమన్నా కొత్తగా పెన్షన్లు ఇస్తారేమో అని సంక్షేమం ఏదైనా జరుగుతుందేమోనని పేద ప్రజానీకం ఎదురు చూస్తూ వస్తున్నారు తప్ప వాళ్ళకి నిరాశే కలుగుతుంది. కాస్త ఉత్సాహంగా ఎవరికంటే పోర్టులు కేటాయిస్తేనో, భూములు కేటాయిస్తేనో, తన బినామీదారులు వాళ్ళు కాసు కూర్చుంటున్నారు. ఏం జరిగిద్దా, దీనిలో మనకేమన్నా భూములు కేటాయిస్తారేమో, ఎగరేసుకుపోదామనే వాళ్ళ కోసం మాత్రమే ఇది జరిగేటటువంటి విషయంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేబినెట్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, లేదు రాజకీయ కక్షలు ఎలా తీర్చుకోవాలి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ డీజీపీ గారు వెళ్ళి సోషల్ మీడియా మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రమాదం, కనవ ఏం పడలేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగుల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి తప్ప ఏమీ మాట్లాడలే. ఈ మధ్యన పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. నాలాగా ఓ డ్రెస్ వేసుకుంటాడు గడ్డం పెట్టుకుని, దానిలో వైసీపీ కండవ వేసుకుంటాడు. రోజా గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి వాళ్ళ చేత సోషల్ మీడియాలో చేయించి వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేసే విధంగా, సుమారుగా బూతులు మాట్లాడే విధంగా పెట్టి అవి పెట్టి ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికేం చెప్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికేం చెప్పడు. అంతేకాదు ఏదో దించుతున్నారు ఈ మధ్యన. నన్ను, నానిని, ఇద్దరు నానీల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు కూడా తృప్తిగా లేదు. అవి పెట్టి అవి వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ నుంచి. సిగ్గుండాలంటున్నా. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే, ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంటే మా మీద వ్యక్తిత్వ హననం చేయటం, మా మీద బురద జరగటం, సోషల్ మీడియా అంతా ఉపయోగించుకోవటం, డబ్బులు పెట్టి నడుపుతున్నారండి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు, కొంతమందిని రెచ్చగొట్టారు. సరే వాళ్ళ పేర్లు చెప్పలేను, వాళ్ళంతా పనికిమాలిన అనుకోండి. వాళ్ళ చేత రోజు తిట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి అనైతికమైన విషయాల మీద అనేక సందర్భాల్లో మేము చెప్పాం. కేసులు తీసుకెళ్ళి ఇదిగో చూడండి ఎన్ని కేసులు పెట్టించాం. మొత్తం టోటల్గా ఇవన్నీ పెడితే ఇదిగో చూడండి రాజశేఖర్ గారిని ఈరోజు చూపించి సోషల్ మీడియాలో ఇవన్నీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వీటన్నిటినీ మీద యాక్షన్ తీసుకోమంటే బుస్ ఏమి లేదు, యాక్షన్ లేదు, కేసు లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ చేశారంట ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియా మీద
యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియా అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిపి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా మీరేం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఇక సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు. నాకు తెలియకడుతాను ఇన్ని టాస్క్ ఫోర్సులు పెడుతున్నారు, ఇంత అన్యాయం అక్రమం చెప్తున్నారు. దీనికోసం డీజీపీ గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు అర్థం కాల. నేను ఒకటి అడుగుతా ఉన్నా డీజీపీ గారిని, వీళ్ళందరినీ కూడా, ఏమంటే డీజీపీ గారు మీ ఆఫీసు కోతవేడి దూరం, చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు కోతవేడి దూరం, రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అతి దారుణంగా లాకప్లో మరణిస్తే దాయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులకు వెళ్ళారు, మేము మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయి ఒప్పుకున్నారు. ఎప్పుడు కోర్టుల్లో హెబియస్ కార్పస్ పడేసిన తర్వాత, వాదనలు విన్న తర్వాత, ఇదే వేదిక మీద నుంచి నేను మాట్లాడిన తర్వాత వాడు చచ్చిపోయాడయా, బూడి చేశారా అని చెప్పిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో చచ్చిపోయిన ఒప్పుకున్నారు. దాని గురించి ఏం మాట్లాడరా మీరు? క్యాబినెట్లో సీరియస్ కాదా? దాని గురించి మాత్రం మాట్లాడరు. అంతేకాదు కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ ఎవిడెన్స్ ఇచ్చాడు, దాని గురించి క్యాబినెట్లో డిస్కస్ చేయరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడు మన డీజీపీ గారు. సోషల్ మీడియాలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాల గంగమ్మ కానీ, కళావతి కానీ, తిరుపతమ్మ కానీ ఇవేమి వీటి మీద మాత్రం రాష్ట్ర క్యాబినెట్లో మచ్చుకు కూడా ఏమీ జరగదు, చర్చ జరగదు. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసేశారు. ఇలాంటి దారుణమైనటువంటి అంశాలు. ఇదిలా ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, వైసీపీ నాయకుల మీద దాడులు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు, బయటికి వెళ్తుంటే అక్కడ దాడులు చేశారు. ఇవన్నీ లైవ్లో కనిపించాయి. చివరికి మా మీద దాడులు కాదు, మీకు గిట్టకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు దెందులూరు లాంటి చోట ఒక లీగల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడని ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ లైవ్లో వచ్చినాయి. ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారండి? ఒక్కళ్ళని. సోషల్ మీడియా సంగతి దేవుడు ఎరుగు. 1300 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా వాళ్ళని. లైవ్లో ఎవరు ఏం చేశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటే, ఫోటోలు ఉంటే ఒక్కడిని అరెస్ట్ చేయాల. ఏమిటి లా అండ్ ఆర్డర్? నాకు అర్థం కాల. ఇంకా డీజీపీ వెళ్ళి సోషల్ మీడియా గురించి ప్రజెంటేషన్ ఇస్తాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషను. ఏం నాకు అర్థం కాల. గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు నిన్న కూడా చెప్పాను నేను, మేము అమరావతి రైతులను పలకరించడానికి వెళ్తే రాయేశారు, పోలీస్ కానిస్టేబుల్ దెబ్బతేలింది, 14 కుట్లు వేశారంట మణిపాల్లో అని పంపించారు. కేసు రిజిస్టర్ చేశారు, ఒక్క కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఆ రాయి వేసిన వాడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన తెలుగుదేశం, ఆయన పెడితే ఆయన పెట్టాలి. అమ్మో ఆయన పెడితే అట్ట ఊరుకుంటాడు, లోకేష్ ఒప్పుకోడు, అందుకని కేసు పెట్టలా. ఎంత సిగ్గుమాలిన పని అనేది. ఒక పోలీస్ కానిస్టేబుల్ తల పగిలి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడితే దాని మీద కేసు పెట్టరు. సోషల్ మీడియా మాత్రం టాస్క్ ఫోర్స్ పెడతారు. అవసరమైతే సిబ్బందిని తీసుకోవాలంట, ఏదో పెద్ద ప్రమాదం వచ్చేసింది దేశంలో. మేము ఇచ్చిన సోషల్ మీడియా కేసుల మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం ట్రోల్ చేస్తారు. ఎవడు భయపడతాడు? నాకు అర్థం కాలేదు. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా.